హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో మసాలా దోశ అండి. ఎప్పుడు నార్మల్గా దోశలు వేసుకోవడమే కాకుండా ఇలా స్పెషల్గా మసాలా దోశని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా దోశకి ముందు దోశ బ్యాటర్ని, తర్వాత దోశ పైన అప్లై చేయడానికి రెడ్ చట్నీని, అలాగే దోశ లోపల పెట్టే బంగాళదుంప మసాలాని ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. మనకి హోటల్లో దోశ ఎలా అయితే క్రిస్పీగా వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుందండి. నేను చూపించే మెజర్మెంట్స్తో మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దోశ ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఓకే, రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకు గాను 1 గ్లాస్ మినపప్పుని తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్గా 200 గ్రామ్స్ ఉండొచ్చు. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది నార్మల్గా మేము ఇంట్లో యూజ్ చేసే బియ్యమేనండి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేస్తున్నానండి. చలికాలం కదా, తొందరగా ఫెర్మెంటేషన్ అవ్వదని. తర్వాత ఈ రెండింటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పైదాకా వాటర్ని వేసి ఒక 8 గంటల పాటు నానపెట్టి ఉంచండి. 8 గంటల తర్వాత చూసారు కదా, బియ్యం పప్పు చక్కగా నానిపోయినాయి. ఇందులోని సగ్గు బియ్యం కూడా మనం నలిపితే నలిగిపోతుందండి, ఆ విధంగా నానిపోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ విధంగా పప్పును రుబ్బుకోవడానికి కూలింగ్ వాటర్ని యూజ్ చేస్తున్నానండి. కూలింగ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల మిక్సీని మనం రన్ చేసేటప్పుడు వేడెక్కకుండా కూల్గా ఉంచుతుంది. అప్పుడు పప్పు కూడా మనకి చక్కగా కాస్త ఫ్లఫీగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, మినప్పప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే జార్లోకి బియ్యాన్ని కూడా వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ముందు మనం వాటర్ని వేయకుండా బియ్యాన్ని బ్లెండ్ చేసుకున్నట్లయితే చక్కగా క్రష్ అయిపోతుందండి, నలిగిపోతుంది. ఆ తర్వాత మనం వాటర్ని వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బియ్యాన్ని కూడా ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మినప్పిండిలోకి బియ్యపిండిని కూడా వేసేసేయాలండి. ఈ రెండింటిని బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 8 గంటల పాటు ఫెర్మెంటేషన్ కోసం వదిలేసేయాలండి. కాస్త వెచ్చగా ఉన్న ప్లేస్లో ఉంచినట్లయితే తొందరగా అవుతుంది. మామూలుగా మనం పిండిని నైట్ రుబ్బేసేసుకుని మార్నింగ్ దాకా అలాగే వదిలేసామంటే డబల్ క్వాంటిటీలో రెడీ అయిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 4 to 5 days దాకా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 4 ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయండి. వీటన్నిటిని కలిసే విధంగా మిక్స్ చేసుకుని సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ వేయించండి. తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయల్ని వేయండి. వాటిని కూడా కలుపుతూ వేయించండి. ఇప్పుడు అందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే వేసి కలుపుతూ వేయించండి. తర్వాత కొద్దిగా చింతపండు, ఒక రెబ్బ కరివేపాకు, వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ దోరగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారనివ్వండి. చల్లారిన వీటన్నింటినీ ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి తగినంత వాటర్ని వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటే వాటిని తీసుకోండి, మంచి కలర్ అయితే వస్తుంది రెడ్ చట్నీకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం బంగాళదుంప మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, వీటన్నింటినీ వేసి కలుపుకుంటూ దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి.
ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటిని కూడా కలుపుకుంటూ దోరగా వేయించండి. తర్వాత అందులోకి ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేయండి. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేయించండి. ఇక్కడ నేను ఒక 2 బంగాళదుంపలను తీసుకుని ఉడికించి వాటిని ఎటువంటి గట్టలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి. వాటిని ఈ విధంగా వేగిన వాటిల్లోకి వేసేస్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడ కొన్ని మసాలాలను కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేసినప్పుడే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాగ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు, కానీ మీకు మసాలా కాస్త ఘాటుగా ఉండాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. అలాగే నేను ఇందులోకి కారం వేయట్లేదండి, పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి. మీకు కావాలంటే కారాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మ్యాష్ చేస్తున్నట్టు కలుపుతూ వేయించండి. ఈ విధంగా రెడీ అయిన బంగాళదుంప మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, దోశలోకి బంగాళదుంప మసాలా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం దోశని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టి కాస్త వేడవనివ్వండి. వేడైన ప్యాన్ మీద ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పేపర్ నాప్కిన్తో మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు క్లీన్ చేసేసేయండి. తర్వాత ఒక గరిట పిండిని తీసుకుని దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. దోశ వేసే ముందు ఫ్లేమ్ పెద్దది ఉండాలండి. వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దోశని కాల్చుకోవాలి. తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేయండి. ఈ విధంగా దోశ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దాని మీద రెడ్ చట్నీని అప్లై చేయండి. మొత్తం రెడ్ చట్నీ మనకి దోశ అంతా కూడాను స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన రెడ్ చట్నీ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీరను కూడా చల్లండి. మీకు కావాలంటే దోశని ఇలాగే వేయించుకొని తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. ఉత్తి రెడ్ చట్నీతో ఉల్లిపాయ, కొత్తిమీర వేసి చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే బంగాళదుంప మసాలాను కూడా పెట్టి తినొచ్చండి. 2 రకాలుగా కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఏమైనా ఇవి 2 మిగిలిపోయినట్లయితే రెడ్ చట్నీ, బంగాళదుంప మిశ్రమం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినట్లయితే మరుసటి రోజుకి కూడా యూజ్ అవుతుందండి. రెడ్ చట్నీ ఒక 3-4 డేస్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో. నేను ఇక్కడ బంగాళదుంప మసాలాని దోశకి మధ్యలో స్ప్రెడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ చేసామంటే దోశ అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది, క్రిస్పీగా లేకుండా. అందుకే మధ్యలోనే స్ప్రెడ్ చేసి కొద్దిగా ఆయిల్ని కూడా ఇక్కడ స్ప్రింకిల్ చేస్తున్నానండి ఈ దోశ పైన. ఇలా వేయించడానికి ఒక 3-4 నిమిషాలు అయితే పడుతుందండి. ఎందుకంటే హైలో వేయించేసామంటే మసాలా దోశ బాగోదు. మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను దోశని ఫోల్డ్ చేసి కూడా ఒక 2 నిమిషాల పాటు అలాగే ప్యాన్ మీద ఉంచానండి. అంతేనండి, మసాలా దోశ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు ఒకసారి ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.